ప్రపంచ దేశాలు ఆర్థికంగా పడిపోతున్నప్పటికీ మన ఇండియన్ ఎకానమీ మాత్రం రైజ్ అవుతుందని మీకు తెలుసా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో యూత్ ఎక్కువగా ఉన్న దేశం మనది. అంటే ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారని అర్థం. ఈ వర్క్ ఫోర్స్ అంతా అన్ని సెక్టార్స్లో ఉన్నారు. అంటే ఫార్మింగ్, ఫ్యాక్టరీస్, ఆన్లైన్ బిజినెస్, ఐటీ లాంటివన్నీ. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ చేపట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల కూడా ఎక్కువగా జాబ్స్ క్రియేట్ అయ్యి మనీ ఫ్లో కూడా పెరిగింది. దానివల్ల వచ్చే మనీని ఖర్చు పెడుతూ ఉంటాము. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో మన స్టార్టప్స్ లక్షకి పెరిగాయి. ఇంకో రీజన్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ వల్ల జనాలు ఇండియన్ ప్రోడక్ట్సే కొంటున్నట్టు రీసెంట్ రిపోర్ట్స్లో తేలింది. ఇంకా మనం చూస్తే జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. సో టారిఫ్స్ అనగానే వాళ్ళు బెండ్ అయ్యారు. కానీ ఇండియా బెండ్ అవ్వలేదు. ఎందుకంటే మన ఇండియా యొక్క ఎకానమీ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అయినది కాదు. అందుకే ఐఎంఎఫ్ చీఫ్ అయిన క్రిస్టిలియానా గారు మన ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల గ్రోత్ 6.5% వరకు పెరుగుద్ది అని మెచ్చుకున్నారు.